నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 195 మంది పార్లమెంటు అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించింది. అందులో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ 9 మంది అభ్యర్థులతో పాటు మిగిలినటువంటి 8 పెండింగ్లో ఉన్నటువంటి వరకు ఎవరు అభ్యర్థులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలను తెలుసుకుందాము. ఈ 9 మంది అభ్యర్థుల్లో బలాలేంటి, బలహీనతలేంటి, వాళ్ళ బలాబలాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ 9 మంది అభ్యర్థులను పరిశీలించినట్టయితే నిజామాబాద్కు సంబంధించి అరవింద్ ధర్మపురి సిట్టింగ్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆల్రెడీ 2019లో గెలిచినాడు. 2019లో కవిత మీద గెలిచారు. సిట్టింగ్ అభ్యర్థి అరవింద్ ధర్మపురిని మళ్ళీ టికెట్ వరించింది. అక్కడ నిజామాబాద్లో వాళ్ళ సామాజిక సమీకరణాలకు సంబంధించి మున్నూరు కాపులు అక్కడ ఎక్కువ ఓటర్లు ఉంటారు కాబట్టి అదొక కలిసి వచ్చే అంశము. ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా ఆయన ధర్మపురి శ్రీనివాస్ ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ ఆయన పోటీ చేయకుండా నరేంద్ర మోడీ భక్తుడిగా బీజేపీ అభిమానిగా నేను బీజేపీలో చేరినటువంటి విషయాన్ని చెప్పుకుంటారు. ఆ విధంగా వాళ్ళ నాయన పేరు వాడుకున్నా కూడా వాళ్ళ నాయన పార్టీని మాత్రం ఎక్కడ వాడుకోలేదు. అట్లా అరవింద్ ధర్మపురి ప్రత్యేకత చాటుకున్నాడు. ఇప్పుడున్నంత వరకు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి వరకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇప్పుడు పసుపు బోర్డు సాధించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సభలో ప్రకటించేలా ఒత్తిడి తెచ్చుకొని ఆ విధంగా సాధించాడు. సో మిగిలిన బలహీనతలకు సంబంధించి ఆయన ఆరోగ్యంగా మాట్లాడతాడు, నోటి దురుసు ఎక్కువ అనేటువంటి చెప్పినా కూడా నిజామాబాద్లో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడైతే బీజేపీని విమర్శించినటువంటి తీరు కానీ కేసీఆర్ కుటుంబం ఆ రోజు విమర్శించినటువంటి తీరులో కేసీఆర్ కుటుంబాలు వాళ్ళు మమ్మల్ని ఎట్లా విమర్శించారో వాళ్ళకి అదే భాషలో మేము సమాధానం చెప్పాల్సి వచ్చింది. మమ్మల్ని గౌరవించేటువంటి వాళ్ళకు, మంచి భాష వాడేటువంటి వాళ్ళకు మంచి భాషనే వాడతామనేటువంటిది మొదటి నుంచి ఆయన చెప్తున్నటువంటిది. నిజామాబాద్కు సంబంధించి కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి అభ్యర్థి, టీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి అభ్యర్థిని బట్టి ఇంకొంచెం ఉంటుంది. కానీ ఇప్పటికైతే నిజామాబాద్కు సంబంధించి అరవింద్ ధర్మపురి సిట్టింగ్ ఎంపీగా ఆయన కొద్దిగా ఉంటుంది. నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ వేవ్ అనేటువంటిది ఉంది కాబట్టి అది కొద్దిగా కలిసి వచ్చేటువంటి అంశం ఉన్నది. అక్కడ ఓడించాలనుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. సేమ్ అదే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ను టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ధర్మపురి సంజయ్, అరవింద్కు సొంత అన్న అయినటువంటి ధర్మపురి సంజయ్ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించుతున్నటువంటిది కూడా ఒక చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కమ్యూనిటీలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. సొంత అన్న పోటీ చేస్తే నిజామాబాద్ అర్బన్ రూరల్లో కొద్దిగా ఆ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్లో ఆశ ఉన్నది. మరి దాన్ని ఏ విధంగా నెట్టుకు వస్తారో చూడాలి. ప్రజల్లో పసుపు బోర్డు ఏదైతే అంతకాలం ప్రశ్నించి బాండ్ పేపర్ పైన ఎంతమంది అయితే ప్రశ్నించారో దానికి తగిన సమాధానం వచ్చింది కాబట్టి మిగిలినటువంటి అంశాలు లేవు. ఇక పార్టీలో ఉండేటువంటి సంస్థాగతంగా ఉండేటువంటి కొట్లాటలు సహజంగా అన్ని పార్టీల్లో ఉండేట్టే భారతీయ జనతా పార్టీలో ఉంది. 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 2 అసెంబ్లీలు గెలవడం కూడా ఈసారి కొత్త. పోయినసారి అసలు అసెంబ్లీలో బీజేపీకి ఎమ్మెల్యే లేరు, కానీ స్వయంగా 2 ఎమ్మెల్యేలు గెలిపించుకొని తను కోరుట్లలో పోటీ చేసి ఓట్ల శాతాన్ని పెంచుకొని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్లో ఒకసారి జయకేతనం ఎగరడం కోసం ఉపయోగించినటువంటి వ్యక్తిగా అరవింద్ ధర్మపురి తనకు ఉన్నటువంటి పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఇక బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటిది బండి సంజయ్ కార్పొరేటర్ స్థానం నుంచి మొదలై ఆయన ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ సిట్టింగ్ స్థానంలో ఉన్నాడు. అక్కడ కూడా పోటీ లేకపోవడం అనేటువంటిది ఒకటి. కాంగ్రెస్ నుంచి బలమైనటువంటి అభ్యర్థి లేడు. టీఆర్ఎస్కి సంబంధించి 17 స్థానాల్లో ఇదే విషయం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి 40-43% ఓటింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 14-15-16% ఆ పార్టీ ఓటింగు ఎంపీ స్థానంలో పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ వినోద్ ఉన్నా కూడా ఎందుకు ఓటేయాలనేటువంటిది ఒకటి వచ్చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, బీజేపీకి మధ్య త్రిముఖ పోటీ ఉన్నా కూడా బండి సంజయ్ అప్పర్ హ్యాండ్లో ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వినోద్తో అక్కడ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి బండి సంజయ్కి ఉన్నటువంటి అభ్యర్థుల్లో వినోద్కు బండి సంజయ్ కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి కూడా వస్తే అప్పుడు దాన్ని బట్టి ఇంకొంచెం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి వరకు అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడము, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్రలు చేయడము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పేరు కూడా తను గట్టిగా సంపాదించుకున్నాడు కాబట్టి బండి సంజయ్ కూడా కొంత అప్పర్ హ్యాండ్లో ఉంటుంది ప్రకటించినంత వరకు. సిట్టింగ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో చేవెళ్ళ, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో సికింద్రాబాద్ నుంచి
కిషన్ రెడ్డి పోటీలో ఉంటారు. కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కిషన్ రెడ్డికి ఉన్నంత వరకు అక్కడ కూడా ప్రత్యర్థుల బలహీనత కిషన్ రెడ్డికి ఒక ప్రత్యేకత అక్కడ కూడా. ప్లస్ కిషన్ రెడ్డి కూడా అంబర్పేట నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 20 సంవత్సరాలుగా అంబర్పేటతోటి సికింద్రాబాద్ నుంచి సుపరిచితమైనటువంటి వ్యక్తి కావడము, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడము, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహారం చేయడంతో సహజంగా భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ఆయన వైపు ఎక్కువగా కష్టించి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సికింద్రాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడము, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోవడం అనేటువంటిది ఒక మైనస్గా ఉంటుంది. కానీ జాతీయ స్థాయి ఓటింగ్కి వచ్చేసరికి నరేంద్ర మోడీకి వచ్చేటువంటి ఓటింగ్ విషయంలో అది మారుతుందనేటువంటి నమ్మకము కిషన్ రెడ్డికి ఉంది. కిషన్ రెడ్డి సంబంధించినంత వరకు పోటీలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు ఉంటారో తెలియదు. గతంలో పోటీ చేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి యాదవ్ ఉంటారా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామ్మోహన్ వస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. వస్తారా లేదా అనేటువంటి తెలియదు. అట్లా కూడా కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో కొంతవరకు మొగ్గు భారతీయ జనతా పార్టీ వైపే ఇచ్చుకోవచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన తర్వాత చూస్తే వీళ్ళ బలాల బీజేపీ ఇచ్చినటువంటి అభ్యర్థుల బలాల బలహీనతలు మాత్రమే మనం చూసుకుంటున్నాము. అది కిషన్ రెడ్డికి ఉన్నటువంటిది. సహజంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కార్యకర్తలను సంతృప్తిపరిచే విషయంలో కొంత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఎంతమంది కార్యకర్తలను సంతృప్తిపరచాలి? వాళ్ళు పోయినప్పుడు చేసినటువంటి పనుల విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్క ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకోలేదు సికింద్రాబాద్ ఎంపీ కింద అనేటువంటిది కూడా కొద్దిగా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ జాతీయ స్థాయికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది సికింద్రాబాద్కు సంబంధించి ఇవి 3 సిట్టింగ్ స్థానాలు. ఇక చేవెళ్ళ హైదరాబాద్ పక్కనే ఉండేటువంటి రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి ఆర్థిక పరిపుష్టి కలిసినటువంటి వ్యక్తి, సమాజం పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, మంచి వ్యాపారవేత్తగా ఉన్నారు. గతంలో 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిగా ఉన్నాడు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వేవ్లో గెలుస్తామనేటువంటి నమ్మకం ఉన్నది. భారతీయ జనతా పార్టీ చేవెళ్ల కింద ఎమ్మెల్యేలు గెలవకపోయినా ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే చాలా పెరిగింది. అసెంబ్లీ ద్వారా చాలా రెట్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈసారి 200% గెలుస్తామని మన పొలిటికల్ వాయిస్తో మాట్లాడుతూనే కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. కొండా విశ్వేశ్వర రెడ్డి అందరినీ గుర్తుంచుకోరు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలని, నాయకులు, ముఖ్య నాయకులను కూడా ఎక్కువ గుర్తించుకోరు అనేటువంటిది ఒక మూసధోరణిలో వెళ్తారనేటువంటిది ఒకటి ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు, పోటీ చేసినటువంటి నాయకులు, జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కలిసి వస్తే గెలవడానికి అవకాశం ఉన్నటువంటిది. విశ్వేశ్వరరెడ్డికి కూడా కొంత పేరు ఉన్నటువంటిది. వాళ్ళ తాత నుంచి, వాళ్ళ నాయన నుంచి అనుకున్నటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా కొంతవరకు విశ్వేశ్వరరెడ్డి మంచి అవకాశం ఉంటుంది. స్వయంగా అది అర్బన్ ఏరియా ఉండడం కూడా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశము. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి సంబంధించినట్టు ఓటింగ్ కూడా పెరిగేటువంటి అవకాశము చేవెళ్లలో ఉంటుంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించినంత వరకు ఈటెల రాజేందర్ ఎక్కడైతే హుజూరాబాద్లో ఓడిపోయారో, కరీంనగర్ స్థానిక నాయకుడుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆయనకు మొదటి దాంట్లోనే అసలు మల్కాజ్గిరిలో చాలా పోటీ ఉంది. చాంతాడంత లిస్టు ఉండేది. 15-20 మంది ముఖ్యమైనటువంటి నాయకులు పోటీలు ఉంటే కూడా మొదటి లిస్టులోనే అక్కడ టఫ్ అనేటువంటిది ఒకటి ఉండింది. ఇంతమంది పోటీదారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్కు టికెట్ వరించదు అనేటువంటి చర్చ నేపథ్యంలో ఈటెల రాజేందర్ నెగ్గుకు రాగలుగుతారా? ఈటెల రాజేందర్ అనేటువంటిది అక్కడ ప్రత్యేకమైనటువంటిది. మల్కాజ్గిరి 2014లో సర్వే సత్యనారాయణ, తర్వాత ఈ మల్లారెడ్డి గెలిచారు 2014లో. అంతకుముందు సర్వే సత్యనారాయణ 2009లో గెలిచారు. 2019లో రేవంత్ రెడ్డి గెలిచారు. అట్లా ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు, ఆంధ్ర తెలంగాణ నుంచి ఇట్లా ఉంటారు కాబట్టి, ప్లస్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండేటువంటిది మల్కాజ్గిరి నియోజకవర్గము. దేశంలోనే పెద్ద నియోజకవర్గంలో ఎట్లాంటి ప్రభావం చూపుతారని చూడాలి. ఈటెల రాజేందర్ గత 20 సంవత్సరాలుగా వరుసగా గెలుస్తున్నటువంటి నాయకుడు. 2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేలు గెలిచారు. ఈసారి ఓడిపోయాడు కాబట్టి ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందా? బీసీ సామాజిక వర్గము, అదేవిధంగా తన భార్య రెడ్డి సామాజిక వర్గము అట్లా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా? మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఆయన సొంత ఇల్లు కూడా ఉంది కాబట్టి ఎట్లా పనిచేస్తారు? గతంలో టీఆర్ఎస్లో పనిచేసినటువంటి అనుభవం మిత్రులు, బీజేపీలో ఉండేటువంటి అనుభవం మిత్రులు కలిసి, అదేవిధంగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వేవ్ ఇక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీకి ఓటేస్తే కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. బీసీ రెడ్డి కార్డు కూడా
రెండు ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఈటల రాజేందర్కు ఉంటుంది. ఇట్లా మల్కాజిగిరి అనేటువంటిది ప్రత్యేకం. ఇక హైదరాబాద్లో అనూహ్యంగా మాధవీలత మనకు వచ్చారు. మాధవీలత అంతకుముందు రాజకీయాల్లో లేరు, ఇప్పటి వరకు అఫీషియల్గా భారతీయ జనతా పార్టీలో చేరలేదు మాధవీలత. కానీ ఇప్పుడు విరంచి హాస్పిటల్కి సంబంధించినటువంటి అధిష్టానంలో ఉన్నారు. ఆమె గత 2-3 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వస్తారనేటువంటి చర్చ జరిగింది. అనేక సంవత్సరాలుగా పాత బస్తీలో పనిచేస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. పాత బస్తీలో ఉండేటువంటి త్రిపుల్ తలాక్ బిల్లు తర్వాత ముస్లిం మహిళలతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఓవైసీ మీద వ్యతిరేకత ఉన్నది, అభివృద్ధి లేదు, మహిళల పట్ల సానుకూలత లేదు. ఓవైసీ బ్రదర్స్ మీద ముస్లిం మహిళల్లో ప్రత్యేకంగా వ్యతిరేకత ఉంది. ఒక ఆశాదీపంగా కనిపిస్తే వాళ్ళంతా మా వైపు వస్తారనేటువంటి ఒక నమ్మకాన్ని మాధవీలత చెబుతున్నారు. అయితే ఓవైసీని ఢీకొట్టడం అంత ఈజీ కాకపోవచ్చు అక్కడ ఉండేటువంటి ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే. కానీ హైదరాబాద్లో ఏదో ఒక అద్భుతం సృష్టిస్తామనేటువంటి నమ్మకంతో ఉన్నారు. మరి మాధవీలత ప్లస్ మహిళా సానుకూలత ఉంటుంది, హిందుత్వ సానుకూలత ఉంటుంది, బీజేపీకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది అనేటువంటిది, టీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం అనేటువంటిది ఒకటి కలిసి వచ్చేటువంటిదిగా వాళ్ళు చెబుతున్నారు. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి పోతుగంటి భరత్ ప్రసాద్ వచ్చారు. భరత్ ప్రసాద్ సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు. ఈయన ఇప్పుడు జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి వ్యక్తి భరత్ ప్రసాద్, వాళ్ళ నాయన రాములు. అయితే భరత్ ప్రసాద్ సిట్టింగ్ జెడ్పీటీసీగా ఉన్నాడు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో భరత్ ప్రసాద్కు ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని రాములు ఎంత విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదు. పోనీ జెడ్పీ చైర్మన్ చేస్తారనుకున్నా కూడా చేయలేదనేటువంటి దాంతో టీఆర్ఎస్ తోటి బయటకు వచ్చారు. రాములకు గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవము, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ గాలికి తోడు, నరేంద్ర మోడీ గాలి తోడైతే నాగర్ కర్నూలులో బయటపడతామనేటువంటి ఆశావాద దృక్పథంతో నాగర్ కర్నూలుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్. ఇది ఎస్సీ రిజర్వ్డ్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పోతుగంటి రాములు కొడుకు భరత్ ప్రసాద్ వచ్చాడు. సో ఈ భరత్ ప్రసాద్ గెలుస్తారా అనేటువంటి అంశం పెడితే నాగర్ కర్నూలుకు సంబంధించిన దాంట్లో కల్వకుర్తిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది. అక్కడ హిందుత్వకు సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా ఉంటుంది, అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇది 6కు సంబంధించి భువనగిరిలో బూర నరసయ్య గౌడు డాక్టర్ బూర నరసయ్య గౌడు భువనగిరిలో ఉన్నారు. భువనగిరిలో గెలుస్తారా? బూర నరసయ్య గౌడ్ 2014లో టీఆర్ఎస్ తరపున భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. ఓడిపోయినా కూడా 2019లో చాలా తక్కువ మార్జిన్ తోటి 5,000, 6,000, 10,000 లోపు మెజారిటీ తోటే ఓడిపోయారు పార్లమెంటుకు సంబంధించి. సో భువనగిరిలో తనకు ఇంకా పట్టుంది అనేటువంటిది. ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలుగా భువనగిరి ప్రజల కోసమే నేను తిరిగాను, నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్నటువంటి మంచి పనుల నేపథ్యంలో బీజేపీలో చేరినాను అనేటువంటిది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కూడా ఆయన బీజేపీలో చేరారు. భువనగిరిలో ఇటు ఇబ్రహీంపట్నం, భువనగిరి, జనగాం లాంటి ఏరియాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టుంటుంది. అదేవిధంగా బూర నరసయ్య గౌడ్కు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఓట్లు కూడా అక్కడ ఉంటాయి, బీసీలకు సంబంధించిన ఓట్లంతా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వ్యక్తిగా, ఎవరితోటి కొట్లాటలు లేనటువంటి వ్యక్తిగా, సాఫ్ట్ కార్నర్గా ఉన్నటువంటి వ్యక్తిగా బూర నరసయ్య గౌడ్ ఒక పాజిటివ్గా చూసుకోవచ్చు. అయితే తుంగతుర్తి, నకరికల్ లాంటి నియోజకవర్గాల్లో, అదేవిధంగా మునుగోడు లాంటి నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి బలహీనంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. కాబట్టి అదేమైనా మైనస్ అవుతుందా అనుకుంటే ఆర్గనైజేషన్ వీటికి సంబంధం లేకుండా అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు గెలవకపోయినా వచ్చినటువంటి ఓట్లను ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోడీకి సంబంధించినదే. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా బూర నరసయ్య గౌడ్ అంటే పేరున్నటువంటి వ్యక్తి, మంచి డాక్టర్గా గుర్తింపున్నటువంటి వ్యక్తి, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, అనేక నియోజకవర్గాల్లో వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా బూర నరసయ్య గౌడ్కు అదొక పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు లేకపోవడము, తుంగతుర్తి, నకరికల్ లాంటి ఏరియాల్లో కూడా పూర్తి స్థాయి పార్టీ నిర్మాణం లేకపోవడం అనేటువంటిది కూడా కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. ఇక జహీరాబాద్కు సంబంధించి బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా వచ్చారు. ఇప్పటి వరకు 2 సార్లు ఆయన 2014లోను 19లోను వరుసగా ఎంపీగా ఉన్నారు. బీబీ పాటిల్ వ్యాపారవేత్త, కాంట్రాక్టరు, టీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు జహీరాబాద్లో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరితే అక్కడ హిందుత్వం ఉంది. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలిచాడు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్లో పోయేటువంటి అవకాశం లేదు. సురేష్ షెట్కర్ అక్కడ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో చేరితే హిందుత్వ ఓటింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి లింగాయత సామాజిక వర్గంతో
పాటు కామారెడ్డిలో గెలిచినటువంటి ఆ వేవ్ ఒకటి వస్తుంది, నరేంద్ర మోడీ వేవ్ కలిసి వస్తుంది అంటారు. అయితే 10 సంవత్సరాల పాటు సహజంగా ఉండేటువంటి ఎంపీల మీద ఉండేటువంటి వ్యతిరేకత కూడా బీబీ పాటిల్ పైన ఉంటుంది. కానీ పార్టీ మారిన తర్వాత అది టీఆర్ఎస్లో ఉండేటువంటి కార్యకర్తల్లో ఉండేటువంటి అసంతృప్తి బీజేపీ కార్యకర్తలు ఉండదు కాబట్టి బీజేపీ కార్యకర్తలు కొత్తగా మా ఎంపీ గెలుస్తాడనేటువంటి పనితో ప్రచారం చేస్తారు. అదొక పాజిటివ్ దృక్పథంగా చూడొచ్చు అనేటువంటిది బీబీ పాటిల్కి సంబంధించినటువంటి వరకు. జహీరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో అదొకటి మనం చెప్పుకోవచ్చు. సో బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా వచ్చాడు, కొంత సహజంగా బలమైనటువంటి అభ్యర్థిగా కనబడతాడు, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి నాయకుడు, లింగాయత్ సామాజిక వర్గం అక్కడ 2 లక్షల పైగా ఓట్లు ఉన్నాయి, ఆయన సొంత సామాజిక వర్గం గెలిపిస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉంది. బీజేపీ తోడవుతుంది, హిందుత్వ తోడవుతుంది అనేటువంటి ఒక అంశం కూడా బీబీ పాటిల్ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇవి 9 స్థానాలు ప్రకటించినంత వరకు.